గ్యాదర్ బల్లమల్లు గారికి మరియు ఈ కుతుబుల్లాపూర్ నియోజకవర్గం మన వివేకానంద గారికి మరియు విజయశేఖర్ గౌడ్ కార్పొరేటర్ గారికి అలాగే మాకు తెలంగాణ రాకముందు నుంచి మమ్మకు అండదండలుగా నిలబడుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మా పరిశ్రమలకు చిన్న పరిశ్రమలకు ఎంతో చేదోడు వాదోడుగా కాకుండా వెన్నుదన్నుగా నిలిచి మాకు సూచనలు ఇస్తున్న మా సుధీర్ రెడ్డి అన్న గారికి, తెలంగాణ ప్రెసిడెంట్ గారికి, మరియు గోపాలన్న గారికి, మరియు తెలంగాణ పారిశ్రామిక ఉద్యోగుల సంఘం గన్నెల రాములు గారికి, మరియు ఈసీఐ జనరల్ మేనేజర్ శ్రీనివాస గౌడ్ గారికి, మరియు స్వామిగౌడ్ గారికి, మా నడిగూడ గ్రామ సర్పంచ్ రవీందర్రావు గారికి, టిప్పు గోపాలరావు గారికి, మరియు పారిశ్రామికవేత్తలకు, నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ సదస్సు ఎందుకంటే తెలంగాణ నలుమూలలు కాకుండా మొత్తం యావత్తు తెలంగాణకు దిక్సూచిగా పారిశ్రామిక ప్రాంతం ఒక విప్లవంలాగా వచ్చి ఎన్నో పరిశ్రమలు, ఎంతోమంది ఉపతి, రోజుకొక ఓపెనింగ్, ఇట్లా ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. దానికి అందుకు ఉదాహరణగా ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఎన్నో కష్ట నష్టాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏ గల్లీకి చూసినా ఎక్కడ చూసినా పారిశ్రామిక ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ బాలమల్లు గారు ఈ సంస్థకు చైర్మన్గా ఉండడం వల్ల ఎన్నో రకాలుగా ఎవరికి ఏది పోయినా కూడా మీకు ఏం కావాలనే తీసుకొని చేసుకోండి అని మాకైతే ఎంతో అన్న పిలిచి ఇట్లా మాకు ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇట్లనే మీటింగ్కి వస్తే అన్న మాకు స్థలం కావాలంటే నీకెందుకు ఎంత స్థలం కావాలని తీసుకో అని అన్నాడు. అందుకోసం అన్న అందుకోసం తెలంగాణలో ఎంతో కష్ట నష్టాలు నోర్చి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. దీన్ని దుఃఖించగా మీకు చూపించాలని చెప్పి ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీరు రావడం వల్ల ఈ ప్రాంతానికి, పారిశ్రామిక ప్రాంతానికి, రాష్ట్రానికి అన్నిటికీ ఒక అభివృద్ధికి సూచకంగా ఈ మా చిన్న పరిశ్రమ, ఎందుకంటే 30 సంవత్సరాల నుండి నేను ఒక దినసరి కూలిగా బీడీఎల్లో ఒక సంస్థలో 35 రూపీస్గా ఫస్ట్ నా క్యారియర్ ప్రారంభించిన. అసలు డిఫెన్స్కు చేయడం అంటేనే చాలా కష్టం. ఎందుకంటే ప్రెసిషన్ మెటీరియల్ దొరకదు, దానికి కావాల్సిన ఇండిజినైజేషన్ అవుతుంది. ఆ ఇండిజినైజేషన్ చేయాలంటే కూడా ఇక్కడ సదుపాయాలు దొరికాయి. అన్ని రకాలుగా ఓర్చి అన్నిటికీ ఇచ్చేసి ఇవాళ ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థని ఇంత ముందుకు నడుపుకోబోతున్నాం. దీనికి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఎంతో చూస్తున్నాం. ఎందుకంటే పరిశ్రమ అనేది శ్రమను వచ్చింది. పరిశ్రమ వేరు, శ్రమ వేరు. ఎందుకంటే పరిశ్రమ పెడతాం కానీ శ్రమ చేయండి నడవది దానికి. ఎందుకంటే ఇదంతా క్రెడిట్ బిజినెస్, ఉద్యోగ వ్యాపారం. ఆర్డర్ ఇస్తారు, డబ్బులు ఇయ్యరు, మనం పని చేస్తాం, పైసలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. మన ఇన్స్పెక్షన్లు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్న ఇబ్బందులే. అన్ని రకాలుగా జీవితంలో ఎన్నో ఓదార్చుకొని పనిచేస్తా కానీ ఈ పరిశ్రమలు ముందుకు పోవు. ఆ ఓదార్చుకుంటే ఒకటి పరిశ్రమ వాళ్ళే. దానికి ఎందుకంటే మంత్లీ జిఎస్టీ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, శాలరీస్ ఇవ్వాలి. ఇన్ని రకాలుగా ఓదార్చి అన్న ఈ సంస్థను ఈ రకంగా తీర్చిదిద్దున్నాం అన్న. ఎందుకంటే సంస్థ పెడతాం కానీ నడిపేయడం ఖర్చుతోటి సమయం. ఎందుకంటే నా భాషలో నేను వచ్చినట్టు చెప్తున్నా. దీన్ని అందరూ మీరు వేరే రకంగా అనుకోవద్దు. ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే సందర్భంగా ఈరోజు గాంధీనగర్ ఇండస్ట్రియల్ అసోసియేషను మరియు హర్నాథ్ గౌడు కలిపి ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్నగారు గ్యాదర్ బాలమల్లు గారు, టీఎస్ఐఏసీ చైర్మన్, అట్లాగే వివేకానంద గారు ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ మా సోదరుడు, మరియు విజయశేఖర్ గౌడ్ గారు ఇక్కడి కార్పొరేటరు, అట్లాగే రవీందర్రావు గారు మరియు స్వామి గౌడ్, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా పారిశ్రామికవేత్తలు మరియు టీఆర్ఎస్ నాయకులు, ప్రాంతంలోని టీఆర్ఎస్ నాయకులు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఎంఎస్ఎంఈ డే సందర్భంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి అభినందనలు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనందరికీ కూడా అనేక రకాల అపోహలు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, ఎందుకంటే అంతకుముందు మనం అనేక సంవత్సరాలు మీ అందరికీ తెలుసు, మనం ఇందిరా పార్క్ దగ్గర మన కొన్ని వేలాది మంది కార్మికులు మరియు పారిశ్రామికవేత్తలు ఈ దేశ చరిత్రలోనే లేని విధంగా పారిశ్రామికవేత్తలు రోడ్డెక్కి విద్యుత్ కావాలని డిమాండ్ చేసుకుంటూ నిరసన నిరాహార దీక్షలు మన ట్యాంక్ బండ్ దగ్గర మనం చేయడం జరిగింది.
మరి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉండే, వారానికి 3 రోజుల విద్యుత్ కోత, మరియు ఎవ్రీడే మళ్ళీ 4 గంటలు పొద్దున 4 గంటలు సాయంత్రం. ఇలాంటి విద్యుత్ కోతల సందర్భంగా కూడా మన పరిశ్రమలు నడపలేక చాలా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితి ఉండే, కొన్ని పరిశ్రమలు తరలిపోయినాయి కూడా. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆ రోజున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి అప్పుడున్నటువంటి పాలకులు, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీరు అంధకారంలో మునిగిపోతారు, మీ పరిశ్రమలన్నీ మూతపడాల్సిన పరిస్థితి వస్తుంది, ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరలిపోతాయని మనందరినీ కూడా అనేక విధాలుగా కుట్రలు చేసి ఒక పెద్ద ప్రచారాన్ని, విష ప్రచారాన్ని చేయడం మనందరం చూసినాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 6 నెలల లోపులనే మరి అప్పటికే 2-3 రోజులైనటువంటి విద్యుత్ కోతను టోటల్గా ఎత్తివేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రమే చెందుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ మేము కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఈ విద్యుత్ కోతతో ఇట్లానే మనం గడపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక సైడు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్తు ప్రొడ్యూస్ చేసేటువంటి సంస్థలు ఈ విభజన సందర్భంగా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ విద్యుత్ కోత ఉంది. కొన్ని సీలర్ లాంటి ప్రాజెక్ట్స్, హైడల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన రాష్ట్రానికి రాకుండా మరి వేరే రాష్ట్రానికి తరలించడం జరిగింది. మరి ఇట్లాంటి సందర్భంలో మన పరిశ్రమలు మూతపడతాయన్న భయం ఏదైతుందో మా పారిశ్రామికవేత్తల్లో కూడా ఉండే. కానీ కేసీఆర్ గారు దీన్ని నిరూపించారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు ముఖ్యంగా ఏంటి అనేది ఆయన ఐడెంటిఫై చేశారు. అందులో విద్యుత్ అనేది మేజర్ సమస్యగా వారు గ్రహించడం జరిగింది. వెంటనే 6 నెలల లోపులనే జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్టోబర్లో టోటల్గా విద్యుత్ కోతను ఎత్తివేయడం జరిగింది. ఈరోజు అనేక పరిశ్రమలు మరి ఈ రాష్ట్రానికి తరలి వచ్చినాయి. దీంతో పాటు ఒక వినూతనమైన పారిశ్రామిక పాలసీని టీఎస్ ఐపాస్ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా అన్ని దేశాలు పర్యటించి ముఖ్యమంత్రి గారితో పాటు మాలాంటి వాళ్ళందరినీ కూడా వారు తీసుకెళ్లి మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నత విధానాలను పరిశీలించి అవినీతి రహిత విధానాలను రూపొందించడం కోసం ఒక టీఎస్ఐ పాస్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. అది ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో అందరూ కూడా దీన్ని ఒక ఉన్నతమైన పాలసీగా గుర్తించడం జరిగింది, ఈవెన్ అమెరికాలో కూడా. ఎందుకంటే ఇది ఒక పారిశ్రామిక పాలసీలో ఒకవేళ మీ పరిశ్రమకు 15 రోజుల్లో అనుమతి ఇవ్వనట్టయితే మీరు పరిశ్రమను అనుమతి లేకుండా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండర్టేకింగ్ ఇచ్చి. అట్లాగే ఒకవేళ మీకు 15 రోజుల లోపల ఆఫీసర్స్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవ్వకపోతే వెంటనే వారికి రోజుకు 1000 రూపాయల జుర్మానా విధించే పద్ధతి ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదు. ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఫ్లాట్గా 15 రోజుల లోపల సింగిల్ విండో విధానంలో మనందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ కూడా పారిశ్రామిక అనుమతులు తెచ్చుకోవడం జరిగింది. వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మైక్రో అండ్ సూక్ష్మ పరిశ్రమలు, ముఖ్యంగా హర్నాథ్ లాంటి పరిశ్రమలు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మిత్రులు సూక్ష్మ పరిశ్రమలు నడుస్తున్నటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ బాలనగర్ వైపు కావచ్చు, కుషాయిగూడ కావచ్చు, గీతానగర్ కావచ్చు, పటన్ చెరువు కావచ్చు. మరి గతంలో పారిశ్రామిక విధానంలో 500 మీటర్ల ప్లాట్ చేయాలన్న విధానమే లేదు. ఏమైనా పెద్ద ప్లాట్ 1000 మీటర్లు, 2000 మీటర్లు, 4000 మీటర్లు, ఎకరం 2 ఎకరాలు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మైక్రో పరిశ్రమలు, ముఖ్యంగా పెద్ద పరిశ్రమలకు యాన్సిలరీగా పనిచేసే పరిశ్రమలు, అట్లాగే చిన్న చిన్న ఉపాధి, వారు సొంతంగా కాళ్ళ మీద నిలబడటానికి ఉద్యోగాలు దొరకక సొంతంగా ఒక పరిశ్రమలో పనిచేసి 10-15 సంవత్సరాల వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా మన హరినాథ్ లాగా సొంతంగా పరిశ్రమ స్థాపించాలనే వారికి మరి ల్యాండ్ అందుబాటులో లేదు. ఆ రోజున 2000 మీటర్లు 3000 మీటర్లు కొనాలంటే ఒక మైక్రో పరిశ్రమ, సూక్ష్మ పరిశ్రమ కొనే పరిస్థితి లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సూక్ష్మ పరిశ్రమలకు అత్యున్నతమైన అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి అనేక సూక్ష్మ పరిశ్రమలకు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గీతానగర్, నవజీవన్ నగర్ మీ పక్కనే వారికి ఒక పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కుషాయిగూడలో మీకు తెలుసు ఈసీఐఎల్ ప్రాంతంలో ఒక 1500 సూక్ష్మ పరిశ్రమలు రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్నాయి. రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉండటం వల్ల వారికి అనేక సమస్యలు వస్తాయి. వారికి సబ్సిడీలు రావు, ప్రభుత్వం ఇచ్చే ఏ సబ్సిడీ రాదు. అట్లాగే విద్యుత్ కూడా కమర్షియల్ టారిఫ్, మనందరికీ ఇండస్ట్రియల్ టారిఫ్ ఉంటే వారికి కమర్షియల్ టారిఫ్. మరి బ్యాంకు లోన్ అయినప్పుడు బ్యాంకు లోన్స్ కూడా వారికి ఇవ్వరు. మరి వారు 3 రూపాయలు 4 రూపాయల మిత్తికి ప్రైవేట్ ఫైనాన్సుల దగ్గర తెచ్చుకొని నడిపించినటువంటి విషయాలు మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇవన్నీ గ్రహించి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాప్రా ఇండస్ట్రియల్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి దాదాపుగా ఒక 500 పరిశ్రమలకు రాయరావుపేటలో ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు గీతానగర్, ఇప్పుడు పటన్ చెరువు,
అట్లాగే ఇవాళ బాలనగర్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు మైక్రో సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో రెసిడెన్షియల్ ప్రాంతంలో వారికి కూడా ఒక పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి వివేకానంద గారి ఆధ్వర్యంలో కృషి జరుగుతున్నది. తప్పకుండా అది కూడా రాబోయే రోజుల్లో మెటీరియలైజ్ చేద్దని నేను భావిస్తున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినట్టయితే గతంలో పారిశ్రామిక విధానంలో చిన్నతర పరిశ్రమలకు సూక్ష్మ పరిశ్రమలకు స్థానం లేకుండే. బట్ ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి పారిశ్రామిక వాడలో 30% ల్యాండ్ అలాట్మెంట్స్ ఓన్లీ సూక్ష్మ పరిశ్రమలకు చేయాలంటే ఒక కండిషన్ పెట్టి 500 మీటర్లు 450 మీటర్ల ప్లాట్లు చేసి చిన్న చిన్న వారు పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం మన కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తుంది. మరి ఇవన్నీ కూడా మనం గ్రహించి ఇప్పటికే మన కేటీఆర్ గారు మన యువ నాయకులు అనేక దేశాల్లో తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ని బిల్డప్ చేయడానికి వారు అనేక ప్రాంతాలు పర్యటన చేసిన తర్వాత ఈరోజు చూసినట్టయితే ఎవ్రీ డే ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. మన రాష్ట్రం యొక్క ఘనతను వారు మన దావోస్లో కావచ్చు, మన యూకేలో కావచ్చు, యుఎస్లో కావచ్చు, ప్రతి దగ్గర నుంచి కూడా పరిశ్రమలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తున్నాయంటే జస్ట్ లైక్ దట్ రావట్లేదు. ముఖ్యంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితులు మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదులో ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందులో పనిచేసేవారు కావచ్చు, వారికి ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని వారు రూపొందించడం జరిగింది. లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే డెవలప్మెంట్ కూడా గతంలో ఉన్న డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది, హైదరాబాద్ సరౌండింగ్స్. మరి దీనివల్ల టోటల్గా కూడా రియల్ ఎస్టేట్ ఆధారిత స్పెక్యులేటివ్ బిజినెసెస్ ల్యాండ్ అలాట్మెంట్స్లో జరిగింది. మీలాంటి వారికి మాలాంటి వారికి ల్యాండ్స్ వచ్చే అవకాశమే లేకుండే ఆ రోజు. ఎందుకంటే పెద్ద తలకాయలు 15 ఎకరాలు 20 ఎకరాలు అలాట్మెంట్ చేయించుకొని పరిశ్రమలు పెట్టకపోవటం ఇలాంటి లాబీస్ జరిగినాయి. బట్ ఇప్పుడు ఆ విధానం లేదు. సింగిల్ విండో విధానంలో టీఎస్ఐ పాస్ విధానంలో టీఎస్ఐసి ఏర్పాటు చేసినటువంటి ఈ విధానం వల్ల చిన్న పరిశ్రమలు కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి రావడానికి అవకాశం ఉంది. మరి వీటితో పాటు హైదరాబాద్ ఒకటే కాకుండా జిల్లాలు ముఖ్యంగా, ఎందుకంటే జిల్లాల్లో అనేక రిసోర్సెస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, అక్కడ యువత ఉన్నారు, చదువుకున్న యువత, వీరికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో అట్లాగే అనేక ప్రాంతాల్లో జిల్లాల్లో కూడా ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రతి జిల్లాలో ఒక మండలంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకురావడం చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో మనకున్నటువంటి ఇబ్బందులు తీర్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా చేయూతనివ్వాలి, మద్దతునివ్వాల్సిన అవసరం ఉందని భావిస్తూ మరి ఈ సందర్భంగా మన హరినాథ్ గౌడ్కు మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. రవీంద్రరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అంతర్జాతీయ ఎంఎస్పి డే సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథి మన బాలమల్లన్న గారికి మరియు కేపీ ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద గారికి మరియు వేదికపై ఉన్న పారిశ్రామికవేత్తలందరికీ మరియు వేదిక మీద ఉన్న పారిశ్రామికవేత్తలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు వాస్తవంగా నేను ఒక గౌరవపడే విషయం ఏంటంటే మా నడిగూడ గ్రామం నుండి ఇలా పేద కుటుంబం నుండి ఇలా కనీసం ఒక 20-30 సంవత్సరాలు వచ్చి ఇలా ఇండస్ట్రీ పెట్టిందంటే ఇలా మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ దయవల్లే అనుకుంటున్నా. ఈరోజు వాస్తవంగా అన్నాదన్న మా ఊరికి వచ్చి 2001 నుండి ఇవాళ పల్లెటూళ్ళు అప్పుడున్న రోజుల్లో తెలంగాణ సేమ్ వస్తుంది అనే పరిస్థితుల్లో ఇవాళ హరిదాద వచ్చి ఇలా మోటివేట్ చేసి ప్రతి ఎలక్షన్లో ముందుండి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున పల్లెటూరులో కరెంట్ లేక ఇబ్బంది లేని పరిస్థితులు అప్పుడున్న వ్యవసాయం దండగానే పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో రైతాంగం అంతా వెనుకబడే పరిస్థితి. అప్పుడు సేమ్ అదే టైప్లో ఇండస్ట్రీలు కూడా పవర్ డే ప్రకటించి ఇవాళ 3 గంటలు 2 గంటలు అనే పరిస్థితుల్లో ఇవాళ ఉపాధి లేక డిమాండ్ అటు ఇటు పోయే రోజులు అది. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇవాళ మారుమూల గ్రామాలు కూడా నాది కూడా మారుమూల గ్రామం సార్ మండలం ఏర్పాటు చేసి ఇవాళ మా మండలాన్ని మా ఎమ్మెల్యే
చల్లా ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నాం. బాలమల్లన్న గారు కూడా మాకు తెలుసు, మొదటి నుంచి ఉద్యోగం నుండి కూడా మాకు ఇన్ఛార్జిగా వచ్చేట్టు. అటువంటి రోజుల్లో ఇవాళ ఇండస్ట్రీ పెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ సర్పంచ్గా మా ఊళ్ళో ఇవాళ కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మరియు పల్లె ప్రకృతి వనాలు కానీ మన క్రీడా ప్రాంగణంలో కానీ ఎన్నో అభివృద్ధి పదాలు ముందు పోతున్నారు. ముఖ్యంగా ఇవాళ అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మెంబర్ స్వామిగౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ముఖ్య అతిథి గాదరి బాలమల్లన్న గారికి అండ్ మన కుబ్బుల్లాపూర్ గౌరవ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారికి మరియు మన కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్ గారికి మరి తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారికి మరియు గంధం రాములు గారికి మరియు ఈసీఏఎల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ సెక్రటరీ గోపాలరావు గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ముఖ్యంగా మన హరినాథ్ గౌడ్ గారికి మా గాంధీనగర్ అసోసియేషన్ తరఫున శుభాభివందనాలు. ఎందుకంటే ఎక్కడో మేమందరం కూడా మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి గాంధీనగర్ పారిశ్రామిక వాడలో ఫస్ట్ కిరాయికి ఉండి ఆ తర్వాత ఒక పరిశ్రమను చిన్నగా ఏర్పాటు చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నామంటే బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ చాలా మార్పు వచ్చింది. మన అన్న వివేకన్న గారికి తెలుసు, మేము ఎట్లా కష్టపడుతున్నాం. మేము అప్పుడు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు అన్న కూడా. మేము ఎంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినాం అనేది కూడా అన్నగారికి తెలుసు. ఇక్కడ బిఫోర్ తెలంగాణ మేము బయటికి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకోవాలని కూడా కష్టమైన పరిస్థితిలో ఉండేది. కానీ ఆఫ్టర్ తెలంగాణ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. అది ఆ ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే చెందుతుంది. ఆయన వేసిన బాట మనకిప్పుడు పూల బాటగా వెలుస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా సాక్షులు మేము అన్నగారి ముందే, వివేకన్న ముందే. బిఫోర్ తెలంగాణ 5 కోట్ల టర్నోవర్ ఉన్న నాది ఈరోజు 50 కోట్ల టర్నోవర్కి వచ్చిందనంటే ఆ ఘనత మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కరెంట్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతిది ఏది అడిగినా కూడా నో అనకుండా ప్రతి పారిశ్రామికవేత్తకు కానీ ప్రతి ఒక్కటి ఓన్లీ పారిశ్రామికవేత్తలే కాదు, రైతులకి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఏది కావాలంటే అది అందుతుంది. ఆ ఘనత మన కేసీఆర్ గారికి చెందుతుందని ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడున్న పారిశ్రామిక రంగం ఎన్నో ఇప్పుడు చాలా ఉన్నాయన్న. మన గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా ప్రోడక్ట్స్ కూడా మిసైల్స్ పంపించే ప్రోడక్ట్స్ కూడా తయారవుతున్నాయి. ఇక్కడ చిన్న ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఇండస్ట్రీస్కి, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెద్ద ఇండస్ట్రీస్కి సప్లై చేసేసి అక్కడి నుంచి పెద్ద ఇండస్ట్రీస్ కూడా సప్లై చేసే ఇదంతా మన బాలనగర్, గాంధీనగర్, జీడిమెట్లలో ఉన్నది. ఈ పారిశ్రామిక రంగాన్ని మన బాలమల్లు గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాలమల్లు గారు ఒక మీటింగ్లో మన ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు మన హరినాథన్ను మన రామరెడ్డి గారు ఇద్దరు వచ్చి మేమందరం ఉన్నాం, సుధీర్ రెడ్డి అన్న మేమందరం ఉన్నాము, వచ్చేసి మాకు ల్యాండ్ లేదు, మేము తెలంగాణ నుంచి ఇక్కడ పనుకుంటున్నాము, ఇట్లా చేస్తున్నాము. రామరెడ్డి గారు కూడా చిన్న వర్క్షాప్ అంటే కూడా ఎట్లా అంటే కింద మిషన్ నడిస్తే పైన గిన్నెలు కదులుతుంటాయి. అట్లాంటి వర్క్షాప్లలో కూడా మన దాంట్లో ఉన్నది. వాళ్ళందరికీ కూడా ఒక 200 నుంచి 400 నుంచి 500 గజాలు కూడా మీరు ఒక చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామన్నా. అట్లా ఇంకొక చిన్న అప్పీల్ అయినా విత్ యువర్ పర్మిషన్, సార్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ ఒక 200-250 స్క్వేర్ యార్డ్స్లో చిన్న ప్లాట్స్ చేసుకొని నడుపుతున్నారన్న. అది కొంచెం మన బాలమల్లి గారి ఆధ్వర్యంలో కొంచెం మాకు రెగ్యులరైజ్ చేయించేసి, అదేంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం 550 స్క్వేర్ యార్డ్ అనేది ఉన్నది ఒకటి. దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెగ్యులరైజ్ చేయలేకపోతున్నారు గవర్నమెంట్ కూడా. ఇది స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేసుకొని ఒక్కసారి మీ ద్వారా బాలమల్లి గారి ద్వారా ఒక్కసారి ఇది గవర్నమెంట్కి పెట్టేసేసి వాళ్ళకి ఏంటంటే డబుల్ ట్యాక్స్ పడుతుంది. టీఎస్ఐస్ ఐలా కూడా మేము కూడా ఏం చేయలేకపోతున్నాం. డబుల్ ట్యాక్స్ కట్టుకున్నారు, నడుపుతున్నారు. అందులో ఇండస్ట్రీసే నడుస్తున్నాయి. ఒక చిన్న ఇండస్ట్రీలో 30 మంది 40 మంది పనిచేస్తున్నారు.
దాన్ని కొంచెం రెగ్యులరైజ్, అది మీ దృష్టికి తీసుకొద్దామన్నా ఒక్కసారి మీరు మన బాలమల్లి సార్తో మాట్లాడేసేసి ఒక 30 ప్లాట్స్ ఉన్నాయన్న, వీటిని రెగ్యులరైజ్ చేసుకున్నారు అనుకోండి, మనకి గాంధీనగర్లో అట్లాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే మనము ఈరోజు మన హరినాథ్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. గాంధీనగర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ పారిశ్రామికవేత్తలు, మన టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ, అందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈసీఎల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మన శ్రీ బాలమల్లు గారు, చైర్మన్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, అలాగే మన వివేకానంద్ గారు ఎమ్మెల్యే గారు, కుతుబుల్లాపూర్ నియోజకవర్గం నాయకులు, అలాగే సుధీర్ రెడ్డి గారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే స్వామి గౌడ్ గారు, మరి వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యలోనే వారు మెంబర్గా తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ ఫోరంకి మెంబర్గా అయినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం అందరికీ కూడా ఉపయోగపడేలా చేస్తున్న హరినాథ్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన దేశంలో ఎంతోమంది యువకులు ఉన్నారు, మంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ కల్పిస్తున్నది. వారందరికీ కూడా మరి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా తన స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఆ స్కిల్స్ ద్వారా చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని వారు డెవలప్ అవుతూ అలాగే ఇంకొక 10 మందికి, ఇంకొక 100 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సో అలాంటి కల్పించే కార్యక్రమంలో మన తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, మన చైర్మన్ గారు బాలమల్లు గారు, అలాగే కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవ్వాలి, వాటి ద్వారా ఉద్యోగాలు డెవలప్ అవుతాయని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే పబ్లిక్ సెక్టర్స్ తరఫున మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి డిఫెన్స్ సంబంధించినవి కానివ్వండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించినవి కానివ్వండి, ఏరోస్పేస్ ప్రోగ్రామ్ సంబంధించినవి ఎన్నో ప్రోగ్రామ్స్ దేశానికి కావాల్సిన సిస్టమ్స్ని మేము అందించడం జరుగుతుంది. కానీ ఒక పబ్లిక్ సెక్టరే చేయలేదు. ఆ పబ్లిక్ సెక్టర్స్కు చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా ఎంఎస్ఎంఈస్ అన్నీ తోడుంటేనే పెద్ద కార్యక్రమాలు చేయగలుగుతాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఎంఎస్ఎంని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఎంఎస్ఎంని మేము ఈసీఎల్ సరౌండింగ్లో కానివ్వండి, ఇక్కడ బాలనగర్లో కానివ్వండి, అలాగే మన చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కానివ్వండి, ఎంఎస్ఎంస్ అన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. వాటికి ఒక టెక్నికల్ సపోర్టు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే తొందరగా పేమెంట్స్ ఇప్పించేలాగా వితిన్ 30-45 డేస్లో పేమెంట్స్ ఇప్పించేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇది వాళ్ళే డెవలప్మెంటే కాదు, ఇది ఒక మన స్టేట్ డెవలప్మెంటే కాదు, దేశం కూడా మనకు డెవలప్మెంట్ అవుతుంది. ఈ రోజున మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కానివ్వండి, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ తోటి మనం వరల్డ్ మొత్తం ప్రపంచమంతా కూడా ఇండియా వైపు చూస్తున్నది. ఇండియా ఉన్న యువతను ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఇండియా ఉన్న యువతని ద్వారా మనం ఎంతో వరల్డ్కి కావాల్సిన పరికరాలన్నింటినీ కూడా ఇండియాలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి మనం ఇలాంటి సందర్భంగా
ఎంఎస్ఎంఈసీని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈసీకి చాలా చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్న మన గవర్నమెంట్కు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి మన హరినాథ్ గౌడ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. వివేకన్న గారికి ఇంకా వేరే కార్యక్రమం ఉండడం వల్ల అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రపంచ పరిశ్రమల దినోత్సవం సందర్భంగా మరింత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి హరినాథ్ గౌడ్ గారికి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు టీఎస్ఐఏసి చైర్మన్ పెద్దలు యాదరి బాలమల్లు గారు, అదేవిధంగా గౌరవ స్థానిక కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మన యొక్క తెలంగాణ మరి రాష్ట్ర అధ్యక్షులు ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి పెద్దలు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పి శ్రీనివాస్ గౌడ్ గారు, జనరల్ మేనేజర్ టెక్నికల్ తిరుపతి యూనిట్ ఈసీఐఎల్ వారు, అదేవిధంగా పెద్దలు జాయింట్ సెక్రటరీ టిఐఎఫ్ గోపాలరావు గారు, అదేవిధంగా మన గాంధీనగర్ ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా నూతనంగా మెంబర్గా ఎన్నుకోబడినటువంటి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్గా ఎన్నుకోబడినటువంటి స్వామి గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ సర్పంచ్ మరి యొక్క నడికుడి సర్పంచ్ అయినటువంటి వి రవీంద్రరావు గారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు రవీందర్ గారు, అదేవిధంగా గంధం రాములు గారు, స్థానిక మా డివిజన్ పార్టీ అధ్యక్షులు శంకరయ్య గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మా జయరాం గారు, మాజీ కౌన్సిల్ సభ్యులు రషీద్ గారు, మా సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదవరెడ్డి, చాలామంది నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమం ఇది. నాకు వచ్చి చెప్పినారు కానీ ఏదో చెట్టు నాటుకుని వెళ్ళిపోదాంలే అనుకున్నా. మరి బాలమల్లన్న గారు కూడా వస్తుండగానే పొద్దున 2 సార్లు కాల్ చేసిన వారికి మరి ఇక్కడ వచ్చినాక తెలిసింది చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇది, చాలా మంచి కార్యక్రమం. మరి హరినాథ్ గారు చాలా కష్టపడి మరి ఒక చిన్న డైలీ వేజ్గా స్టార్ట్ అయినటువంటి తన జీవితాన్ని ఈరోజు చక్కగా ఒక ఎంటర్ప్రైనర్గా మరి స్థాపింపబడి 10 మందికి ఆదర్శవంతంగా ఉండి ఈరోజు ఇలాంటి చక్కటి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారంటే వారి బృందానికి అందరూ కూడా ఇక్కడ అసోసియేషన్ వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మామూలు విషయం కాదు. ఈరోజు పెద్దలందరూ మాట్లాడినారు. సుధీర్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా అన్ని అంశాలపైన ప్రతి ఒక్క అంశం విడమించి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి అనేక కార్యక్రమాలు, వారి యొక్క రంగానికి జరిగినటువంటి లాభం, కష్టపడి మా పారిశ్రామికవేత్తలు చిన్న స్థాయి కానీ మధ్య స్థాయి కానీ అన్ని స్థాయిలలో మరి మినీ ఇండస్ట్రీస్ వారు కానీ అందరూ కూడా మరి ఒక్కొక్క రోజు మెట్టెక్కుంటూ ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నానని చెప్పి వారి మాటల్లో విన్నాం మనం. సోదరులారా, ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా చక్కటి ఆలోచన పరుడు. చాలా అంటే చాలా అవగాహన, ప్రతి ఒక్క అంశం పైన చాలా లోతుగా వారికి అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం బాగుండాలా, సమాజంలో అన్ని వర్గాలు బాగుండాలా, కష్టపడే వారికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉండాలా, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే నాయకుడు కేసీఆర్ గారు. అందుకే వారు రాగానే విద్యుత్ సమస్యలు లేకుండా చేశారు. చక్కటి మౌలికమైన సదుపాయాలన్నీ కూడా కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా శాంతి భద్రతలు కాపాడుతూ ముందుకు పోతా ఉన్నారు. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంటే మొదటి డెస్టినేషన్ హైదరాబాద్గా కనపడుతూ ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పి సందర్భంగా మనకి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ యొక్క అవకాశాలని అందిపుచ్చుకోవాలి. అంటే ప్రపంచమంతా వచ్చి మన దగ్గర పనిచేయడానికి, మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉంటే మనము ఈ యొక్క అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగపరచుకునేది కూడా మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న అనుకోండి, ఒక అవకాశం అనుకోండి. ఈ అవకాశాన్ని ఇట్లా సద్వినియోగపరచుకోవాలి. ముందు నుంచి కూడా ఈ రంగంలో ఉండి ఇంతకుముందు స్వామి గారు చెప్పారు, మేము కూడా చిన్నగా మీ కళ్ళారా చూసాం. చాలామంది కూడా ఏదో కష్టపడి చాలా ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన మినీ ఇండస్ట్రీ కాదు, మనకు ఫార్మస్యూటికల్ కంపెనీల వాళ్ళు కూడా చాలా చిన్న స్థాయిగా ఉండి చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గడిచిన 8 సంవత్సరాలలో మాత్రం గణనీయంగా మరి ఆ అభివృద్ధి, ఆ ప్రగతి కనపడ్డది అన్ని రంగాల్లో. కాబట్టి సోదరులారా, నేను ఇక్కడ వచ్చిన చాలామంది మరి యొక్క పరిశ్రమలు, మన ఎంటర్ప్రైనర్స్ వచ్చినారు, దాంతోపాటు చాలామంది నాయకులు వచ్చినారు.
మన ప్రభుత్వం మన చేసే మంచి పని అవకాశాన్ని ఒక చక్కటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసింది మనకి. కాబట్టి దాన్ని ఏ రకంగా సద్వినియోగపరిచి ఏ రకంగా దీంతో లాభపడుతూ ఏ రకంగా 10 మందికి చేతులతో పని కల్పిస్తూ ఉన్నామో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మరి ఇంకా చాలా అంటే చాలా స్కోప్ ఉన్నది మనకి రాష్ట్రంలో. మీరు చూస్తూ ఉన్నారు గౌరవ మన పరిశ్రమల శాఖ మంత్రులు ప్రతి అనుక్షణం కూడా మనకి మన కష్టపడి పనిచేసేటువంటి ఇండస్ట్రియలిస్ట్కి ఎలాంటి ఇబ్బంది కలగవద్దు, వారికి మంచి స్కోప్ ఇవ్వాలా, సో దట్ దాని ద్వారా చాలామందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పి అహర్నిశలు వారు కృషి చేస్తూ ఉంటారు. బయట నుండి పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటారు, బయట నుండి పెద్ద పెద్ద పరిశ్రమవేత్తలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మరి ఆ ఒక ఫలితాన్నే ఆ ఒక ఫలాలనే మనం అందుకుంటా ఉన్నాం. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మనకు చైర్మన్గా మరి బాలమల్లు గారు ఉన్నారు, వారు చాలా అంటే చాలా యాక్సెసిబుల్, వారు సీఎం గారు కూడా చాలా దగ్గరగా ఇంటి మనిషి లేకనే సెకండ్ థాట్ లేదు. మనం ఇంతకుముందు స్వామి గారు చెప్పినారు 30 ప్లాట్లునే అని చెప్పి, ఏం టెన్షన్ లేదు, మన బాలమల్లన్న పోయి నిమిషంలో చేసుకొచ్చే సత్తా సామర్థ్యం వారికి ఉన్నది. వారు ఎంబడి నేను పోతే వెనక పోతా. ఎందుకంటే ఆ బాధ ఏముందంటే బాలమల్లన్న మాకు ఇక్కడ ఏంటంటే వాడు ఇక్కడ బ్లాక్మెయిల్ ఇస్తారు మాకు ఈ మధ్యలో, వాడు కష్టపడి పని చేసుకుంటున్నాడు, వాడు వచ్చి ఇది లేదు నీకు అది లేదని చెప్పి. సరే కొత్తగా అంటే వేరే సంగతి, పాతవి కూడా ఆటే వేడి తీసుకునేయాలి రేపు పెద్ద ఎత్తులో పోయిపోయింది. మా బాధ మామూలు బాధ కాదు. కాబట్టి ఆ చట్టాల్లో ఉన్నటువంటి ఆ ఆర్టీఐని అదుగునే వేసుకుని చాలా మంది బ్లాక్మెయిలర్స్ తయారై కష్టపడే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వారు చాలా అంటే చాలా సబబది చిన్న చిన్న 200 గజాల 250 గజాల చిన్న షెడ్లు వేసుకొని పాపం చాలామంది మన తమ యొక్క పరిశ్రమలను చిన్న చిన్న ఈ కంపెనీస్ నడిపించుకుంటా ఉన్నారు. మరి అంతేకాకుండా మనకి సుభాష్ నగర్లో కూడా సేమ్ ఇదే రకంగా ఉన్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి సారించి మీ నాయకత్వంలో తప్పకుండా మాకు అయితే నమ్మకం విశ్వాసం ఉన్నది. మీరు డెఫినెట్గా సార్కి చెప్పించి ఒప్పించి, ఎందుకంటే వారికి చెప్పగలిగే శక్తి సామర్థ్యం మీరు ఉన్నాయి. అధికారులు ఏముంటుందంటే అధికారులు ఎందుకు మాకెందుకు లేని వారు మీరు వేసుకోరు. కాబట్టి మీరు ప్రజల మనిషి, ప్రజలను దగ్గరికి వెళ్ళి చూసేటువంటి మనిషి కాబట్టి కష్ట నష్టాలు మీకు తెలుసు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని చేసేటైతే తప్పకుండా వారితో పాటు వారిలో పనిచేసేటువంటి కార్మికులు కూడా చాలా లాభం అవుతుందని చెప్పేసి వారికి లోన్స్ కూడా మంచిగా వస్తాయి, మనకి వాళ్ళకి ట్యాక్స్ కూడా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి అదేవిధంగా గాంధీ జీడిమెట్లో కూడా మరి అక్కడ సుభాష్ నగర్లో దూలపల్లిలో కూడా మరి సపరేట్గా ఐలా కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదించడం, అది కూడా కార్యాచరణలో ఉంది. దానిపైన కూడా కొంచెం దృష్టి పెట్టినట్టయితే అది కూడా మనకి పూర్తి అయితే అక్కడ వారు కూడా మెయిన్ డిస్ట్రిక్ట్స్లో చాలామంది ఉన్నారు, వారు కూడా లాభపడటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి చేసుకుంటూ, ఈరోజు టీఎస్ఐఏసి చాలా చక్కగా మనకి టీ హబ్ 2 రేపు ఓపెనింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా. అదే బాలమల్లని అంటా వాళ్ళు కార్లు వచ్చేటప్పుడు చక్కగా ఇక్కడికి వెళ్ళి అక్కడికే పోవాలి. నేను చాలా అందరికీ మనకు గౌరవ కారణం ఈరోజు టీ హబ్ 1 కానీ టీ హబ్ 2 మనకి గర్వకారణం. ఈరోజు ప్రపంచానికి ఒక మోడల్గా తయారైనటువంటి యొక్క హబ్ అది. చాలామంది అంకుర పరిశ్రమలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ వారు కూడా చక్కటి ప్లాట్ఫామ్ అది. కాబట్టి ఇలాంటి ఎన్నో అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నాకు చాలా సంతోషం ఏంటంటే చాలామంది పని చేయగానే పని చేసుకొని మర్చిపోతారు. జనరల్గా చూస్తాం, మేము మామూలుగా పబ్లిక్లో చూస్తాం, ఒక ఊరు కాలనీ రోడ్ కావాలనుకో 200 మంది వస్తారు. రోడ్ అయిపోయిన తర్వాత తక్కువ మంది వస్తారు. ఎలక్షన్లో పోతే దేవాల్సింది ఇళ్ళకే వెతకాల్సి వస్తుంది. పోయి అరే మేము రోడ్ వేసాము, మేము పని చేసాం, వస్తే రాంగని చేసామని. కానీ మన తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్స్ అన్న మీకు చెప్పాలి బాలమన్న, నిజంగా సుధీర్ అయినా కానీ వారి బృందం అందరూ కూడా స్వామానాలు అందరూ కూడా ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ బయటకు వచ్చి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం పని జరుగుతుంది, మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళ కార్మికులకు చెప్పి ప్రతి ఒక్కరికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసి పెట్టివ్వడం జరిగింది అన్న. తప్పకుండా అప్పుడే అనుకున్నాం, అమ్మ వీళ్ళు ఒక్కొక్క దగ్గర 100 మంది 200 మంది పనిచేస్తారు రాబోయ్, ఎటు ఇబ్బంది లేదు, పక్కా గెలిచిపోతామని కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడే నాకు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ కూడా మీ యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క గైడెన్స్తో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారి గ్రాట్యూడ్ ఉన్నది. కాబట్టి నేను ఇంకా కూడా ఓడుతున్నా సుధీరేనని కూడా ఈ యొక్క ప్రచారాన్ని మనం చేసే మంచి పనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈరోజు ఒక చిన్న సామెత ఉంది మనకు తెలుసు, మనకి నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. ఇప్పుడు ఏమైపోయిందంటే అవతలోడు అబద్ధం రోజు దుష్ప్రచారం స్టార్ట్ చేసింది వాడిగా. ఇక రాజకీయాలు ఊదలుచుకోలే. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళే ఇప్పుడు మీకు చెప్తే ఏంటంటే రాజకీయం అయిపోతుంది. మీరందరూ ఇండస్ట్రియలిస్టు కష్టపడి 100 మందికి మీరు ఉపాధి కల్పించేవాళ్ళు, ఉద్యోగాలు కల్పించేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, మీకు సమాజంలో మీకు గౌరవం ఉంటుంది, మీకు నాన్ పొలిటికల్ అంటే నాన్ పార్టీషన్ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఆ బాధ్యత మీరు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి అవగాహన కల్పించి మన అవతల వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాన్ని వారి నిజంగా వాస్తవంగా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే స్వాగతిస్తాం. కానీ అది లేదు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా మన లాంటి ఒక ఫెడరేషన్స్
ఇంకా వేరే ఫెడరేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా వేసుకుని ఎలక్షన్స్ అప్పుడు చేసేది ఖచ్చితంగా మేము ఇప్పుడు గుర్తుంది మాకు ఖచ్చితంగా. కానీ ఇప్పటి నుండే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెగిటివ్ ప్రోపగండా చాలా చేస్తూ ఉన్నారు, చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. నిజంగా చాలామందికి మనిషికి ఆ సైకాలజీ ఎట్లుంటుంది, మంచిగా ఏదైనా కనపడితే అది పాడేయబుద్ధి అవుతుంది, పువ్వు మంచిగా ఉంటే పువ్వు నింపబుద్ధి అవుతుంది, గడ్డి మంచిగా ఉంటే గడ్డి నడవబుద్ధి అవుతుంది, నీళ్ళు మంచిగా ఉంటే రాయగొట్టే బుద్ధి అవుతుంది, గ్లాస్ మంచిగా ఉంటే గ్లాస్ మీద చేయమంటే ఏది మంచిగా ఉంటే అది హ్యూమన్ సైకాలజీ లేకపోతే నెగిటివ్ సైకాలజీ పాడేయాలని ఉంటుంది. కాబట్టి అవతల అంతా పాడే పని మీద ఉన్నారు. కాబట్టి ఇది బ్రహ్మాండంగా ఒక శాంతియుత వాతావరణంలో, ఒక స్వేచ్ఛయుత వాతావరణంలో, ఒక ప్రగతి బాటలో రాష్ట్రం మనం అంతా ముందుకు నడుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మంచి సంతోషంగా ఉన్నారు, మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఇలానే కొనసాగాల ముందు కంటే మనందరూ కూడా మనం అండగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మనందరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు హరినాథ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఫెడరేషన్స్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ జై జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. బాలమల్లన్న మాట్లాడే కంటే ముందు గంధం రామరన్న గారు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. తక్కువ మారుతాను, మీరు ఎక్కువ పని చేస్తారు, నేను తక్కువ మారుతాను. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. గట్టిగానండి. మన గౌరవ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. మనం వారికి ఒక ధైర్యాన్ని, ఒక నినాదాన్ని వారికి కల్పించాలి. కాబట్టి ఇప్పుడే అన్నారు, మేలుకోవాలి, సమయం తక్కువ ఉంది, ఇండస్ట్రీస్ కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ మేలుకోవాలని ఇప్పుడే ఆయన అన్నగారు ఒక పిలుపునిచ్చింది. అప్పుడే సలహాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బాలమల్లన్న నాయకత్వం, వివేకానంద నాయకత్వం, మన అందరి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ప్రపంచ చిన్న పరిశ్రమల దినోత్సవం సందర్భంగా మిత్రులు హరినాథ్ గౌడ్ గారు ఏర్పాటు చేసినటువంటి యొక్క మంచి కార్యక్రమానికి గౌరవ అతిథిగా చేసినటువంటి మన టీఎస్ఐఎస్సి చైర్మన్ అన్న బాలమల్ల గారికి, అదేవిధంగా మన కుత్బులాపూర్ గుండె సభ్యుడు, శాసనసభ్యులు అన్న మన కార్మిక నాయకుడు, వారు ఎన్నో కంపెనీలో కూడా అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వారికి అటు పారిశ్రామికవేత్తలతోన, కార్మికులతోన ఎంతో అనుబంధం ఉన్నటువంటి మన శాసనసభ్యులు వివేకానంద గారికి, అదేవిధంగా కార్పొరేటర్ విజయశేఖర్ గారికి, అదేవిధంగా స్వామిగౌడలకు, మిగతా శ్రీనివాసగౌడ్ గారికి, మరి పారిశ్రామికుల సంఘం ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ గారి వెంట నడుస్తున్నటువంటి మన అన్న సూదిరెడ్డి గారికి, మరి మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరి కార్మిక నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి రోజు. ఈరోజు మన 3-4 రోజుల కిందటనే హరినాథ్ అన్న చెప్పినప్పుడు అది హరితాహారం పెడదామన్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చిన పరిస్థితి. అది కాస్త మన పారిశ్రామిక పరిశ్రమల దినోత్సవం రోజున ఈరోజు 2 కార్యక్రమాలు బ్రహ్మాండం ఉంటాయన్నటువంటి ఆలోచనతో ముందుగా అంతకన్నా ముందుగా బాలమల్లన్న హరినాథ్ అన్న చేసినటువంటి సేవ, వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వారు ఇచ్చినటువంటి సలహా సూచనలు, సహాయం చాలా గొప్పది. వారు ఎప్పుడు కలిసినా బాలమల్ల నాకు అడగక ముందుకే అడిగిన వెంటనే నాకు ఇది సాయం చేసింది. కాబట్టి వారికి నేను రుణపడి ఉన్న ఒక కృతజ్ఞత సభ పెట్టాలనుకున్నా అనే ఆలోచనతో చెప్పినప్పుడు మన మిత్ర బృందం కళాకారులు కూడా వారు కూడా రావడం జరిగింది. వారితో మాట్లాడడం, చిన్న ఈ సభ ఏర్పాటు చేయడం, చిన్న సభ అనుకున్నా కానీ పెద్ద సభ అయింది. చాలా సంతోషం హరినాథ్ గౌడ్ గారికి. వారి గురించి ఒక మాట చెప్పాలి. మేము కార్మికులు అందరం 2010లో సకల జనబేరి నడుస్తున్నప్పుడు మేము నిజంగా ఆ రోజు ఫ్లెక్సీలకు, జెండాలకు పైసలు లేని పరిస్థితుల్లో మేము ఈ పారిశ్రామిక వాడలు తిరుగుతుంటే మా ఉద్యమాన్ని గమనించి హరినాథ్ అన్న వచ్చి కొన్ని డబ్బులు మా చేతిలో పెట్టి రేపు జరగబోయేటువంటి నిజాంకారి గ్రౌండ్లో కార్మికులు అందరూ కూడా గులాబీ జెండా ఎత్తుకొని కేసీఆర్ వెంట నడవాలి, పారిశ్రామికులుగా మీరు రావద్దన్నా, కానీ మీరు పనిచేస్తున్నారు, మీ వెంట మేము ఉన్నాము అని చెప్పి భుజాన్ తట్టి ప్రోత్సహించినటువంటి ఆ కార్మికుడు హరినాథ్ గౌడ్ గారు. వారికి నిజంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రైవేట్ ఉద్యోగ సంఘం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆ రోజు నిజంగా ₹1 లేని పరిస్థితులు కూడా ఆయన పల్లెటూరు నుండి వచ్చింది కాబట్టి, ఆయన కష్టపడి ఈ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అది గమనించి పిలిచి మరి ఈ ఎస్బిఎస్ కాలనీ చౌరస్తా మీద ఉంటే పిలిచి జేబులో డబ్బులు పెట్టిన పరిస్థితి కాబట్టి నిజంగా అది మర్చిపోలేదు. అలాగే తెలంగాణ ఉద్యమంలో అన్న సుధీరన్న కూడా ఆనాడు మమ్మల్ని భూమిపుత్రుల పాదయాత్ర అని చెప్పేసి ఆ రోజు చెర్లపల్లిలో కంపెనీ వాడ తిప్పి ఆ రోజు తెలంగాణ నినాదాన్ని
అదేవిధంగా కార్మికులకు, ప్రైవేటు ఉద్యోగులకు, అదే విధంగా నిరుద్యోగులకు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భూమిపుత్రుల పాదయాత్ర చేసినటువంటి సహకారం అందించినటువంటి గొప్ప మనసత్వం సుధీర్ అన్నది. ఇవి ఎందుకు గుర్తు చేస్తుంటే ఆనాడు కానీ ఈనాడు వరకు కూడా వాళ్ళు అదే విధంగా ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు కావచ్చు, బాలమల్లన్న కావచ్చు, ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా పనిచేసిందో ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ గారు ఎమ్మటి ఉండి ఇంకా నడిపిస్తున్న పరిస్థితి. కాబట్టి మేము నిజంగా రుణపడి ఉంటామన్నాం మీ అందరికీ. చాలా సంతోషం. ఈరోజు వారికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారు చెప్పినట్టు, వివేకన్న చెప్పినట్టు నిజంగానా ఏదైతే దుందిగాలి వ్యవస్థ ఉందో పారిశ్రామిక రంగం జీడిమెట్ల ఈ ఏరియాలో ఖచ్చితంగా ఒక డిఐసి ద్వారా కొంతమంది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా కొంతమంది మన పిల్లలు లోన్లు అప్లై చేసుకున్నారు. అవి కాస్త మెడ్చల్ కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బాలనగర్లో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎండి గారు, వారికి మీ ద్వారా ఒక చిన్న మాట చెప్తే ఇక్కడ ఉన్న కొంతమంది నిరుద్యోగులు, కార్మికులు కూడా ఎస్ఎంఎస్ అంటే ఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు అవకాశం ఉందని ఒకసారి మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు వివేకానంద గారు, ఫిఫ్త్ ప్రెసిడెంట్, పరిశ్రమలకు ఎలాంటి పరిశ్రమలకైనా ఏమైనా ఇబ్బంది ఉంటే నేనున్నానని అందరు కూడా ముందుండి వారి సమస్యలు పరిష్కరించినటువంటి మా అన్న సుధీరన్న గారు, స్థానిక కార్పొరేటర్ విజయశేఖర్ గారు, టిప్ సెక్రటరీ గోపాలరావు గారు, రమేష్ గారు, స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రవీందర్ రావు గారు, మరి గంధం రావుల్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా శుభావందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా హర్నాథ్ గౌడ్ గారు, మరి నేను ఎప్పుడో ఏదో ఎగ్జిబిషన్కు నేను జీడి మెత్తలు వచ్చినప్పుడు ఆనాడు చాలా ఆవేశంగా మరి రామరెడ్డి గారు, హర్నాథ్ గారు నాతో మాట్లాడడం జరిగింది. మేము ఇండస్ట్రీ పెట్టినా మాకు ఇప్పటివరకు జాగలేదు, ఏది లేదు అని అంటే నేను కూడా చాలా సీరియస్గానే అన్నా. ఎవరిని అడిగినా నువ్వు బాబు, ఇప్పటివరకు జాగన్నా నా దగ్గరకు వచ్చినాను, గతంలో ఎవరిని అడగచ్చు ఏమన్నా కావచ్చు కానీ నా దగ్గరకు వచ్చి అడిగినావు నన్ను. అడగలేదు సార్, ఇప్పుడు అడుగుతున్నాను అంటే ఏంటంటే మా సుధీర్ అన్న వాళ్ళిద్దరిని పట్టుకొని నా దగ్గర తీసుకొచ్చి, సుధీర్ అన్న చాలా కష్టపడి ఈ స్థలం వాళ్ళకు ఇప్పించడం జరిగింది. ఈ స్థలం వెనుక కూడా చాలా పేపర్లు రెక్కి రకరకాలుగా కాంట్రవర్సీ అయింది స్థలం. ఆఖరికి ఏదో చిన్నగా బ్రహ్మాండంగా వీళ్ళు కంపెనీ నిర్మించుకొని మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నందుకు వాళ్ళిద్దరు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. నేను జాగా ఇచ్చినందుకు మరి వేస్ట్ చేయకుండా మంచిగా పరిశ్రమని ఏర్పాటు చేసుకొని నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు మీకు మరోసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఆనాడు గతంలో పరిశ్రమలు ఎలా ఉండనో, ఎట్లా పరిశ్రమలకు విద్యుత్తు ఉండనో మీ అందరు కూడా మాకంటే మీకే బాగా అనుభవించారు కనుక మీకు బాగా తెలుసు. మరి ఇందిరా పార్క్ వచ్చి ధర్నాలు చేసిన రోజులు కూడా మీ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక అన్న కేసీఆర్ గారు నిరంతరం శ్రమించి ఒక్కటే 6 నెలల లోపల మరి 24 గంటల కరెంటు యావత్ తెలంగాణ పరిశ్రమకే కాకుండా యావత్ రైతాంగానికి ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. మరి ఆయన నాయకత్వంలో ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా మరి ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ వైపే ప్రపంచం తర్వాత అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత రెండో కంపెనీ ఎక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వారి హైదరాబాద్ ఒకటే కనబడ్డది వాళ్ళకు సురక్షితంగా. అది కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ చాలా బ్రహ్మాండంగా ఉంది, మన కంపెనీలు అక్కడనే పెట్టుకుందామనే ఉద్దేశంతో మరి ఆ రెండో కంపెనీగా మన హైదరాబాద్ను గుర్తించుకొని మరి ఇక్కడనే వాళ్ళ యొక్క పరిశ్రమలు పెట్టుకోవడం జరిగింది. పోయిన నెలల్లోనే మన గౌరవ యువ నాయకుడు కేటీఆర్ గారు దావోస్
ప్రపంచ పరిశ్రమల యొక్క ఆహ్వానం కొరకు దావత్ వెళ్ళడం జరిగింది. అక్కడ మరి అంతా యావత్ ప్రపంచం కూడా మరి దేశంలో చాలా ముఖ్యమంత్రులు కూడా వేయరు. మరి మన పరిశ్రమ మంత్రి వేయండు. మరి ఏ రాష్ట్రము ఏ దేశంలో ఎవరు కూడా ఎన్ని పరిశ్రమలు సాధించలేదు. మన కేటీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 4,500,000 కోట్ల పరిశ్రమల ఒప్పందాలు కుదుర్చుకొని మరి తెలంగాణకు తేవడం జరిగింది. ఇప్పుడు ఒక పరిస్థితి చాలా ఘోరం ఉంది మన దగ్గర. ఏంటంటే చాలామంది పరిశ్రమలు మాకు 1000 ఎకరాలు కావాలని ఒకరు వస్తారు, 300 కావాలని ఒకరు వస్తారు, వందల మీదే చెప్తున్నారు కానీ వందలకు తక్కువ అంటలేదు స్థలం. మరి వాళ్ళకు ల్యాండ్ బ్యాంక్ లేక మనం చాలా పరిశ్రమలో ఉన్నాం. వాళ్ళకు కావాల్సినటువంటి ల్యాండ్ బ్యాంకు టీఎస్ఐఏసి ఇప్పుడు అదే వేటలో ఉన్నది. తప్పకుండా అడిగిన పరిశ్రమలు అందరూ కూడా ల్యాండ్ బ్యాంక్ సమకూర్చుకొని సార్ 4 రోజులు అటో ఇటో తప్పకుండా అన్ని పరిశ్రమలు కూడా మేము ల్యాండ్ సమకూరుస్తామని తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ పాలన ఎట్లా ఉందో అనేది ముఖ్యం. మీరు పరిశ్రమవేత్తలుగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. మరి ఆనాడు మీరు ల్యాండ్ కొరకు కానీ మీ పరిశ్రమలు నడవాలంటే ల్యాండ్ కావాలి, మీ పరిశ్రమలు కావాలంటే కరెంటు ఉండాలి, నీరు ఉండాలి. మరి అవిటికి ఆనాడు మీరు ఎంత తిప్పలబడ్డారో, ఎన్ని జాగాలు తిరిగిరో, ఎక్కడెక్కడ తిరిగితే మీరు ఎంతవరకు అవి సాధించుకున్నారో, సకాలంలో మీకు వచ్చినాయా రాలేదా అనేది మీకు తెలుసు. కనుక ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు ఎట్లున్నది ఒకసారి దయచేసి మీరు విచారించుకోర్రి. ఎందుకంటే కొన్ని చిన్న పార్టీలు మరి వాడు ఏం మాట్లాడుతాడో వాడికే తెలుస్తలేదు. మరి చాలా చిల్లరగా మాట్లాడి ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా రాజ్యం వెళ్ళారు. మేమన్నా అంత 8 ఏళ్ళు అయింది కేసీఆర్ గారు వచ్చి, మరి వాళ్ళు 28 ఏళ్ళు కూడా ఏరిరు, 40 ఏళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పాలన కూడా మీరు చూసారు. వాళ్ళ పాలనలో మరి పారిశ్రామిక విధానం ఎలా ఉండనో దయచేసి అది ఆలోచన చేసుకొని ఇప్పుడు ఈ 8 ఏళ్లలో పారిశ్రామిక విధానం ఎలా ఉందో ఇది ఆలోచన చేసుకొని తప్పకుండా మీరు కేసీఆర్ గారిని మీరందరూ కూడా భవిష్యత్తులో అందరూ కూడా బలపరుస్తారని ఆశిస్తూ ఉన్నాను. అదే పారిశ్రామిక విధానం కాకుండా మీరు దయచేసి మనందరం కూడా ఇక్కడికి బతుకుదేరు కొరకు హైదరాబాద్కు మనందరం కూడా మనం ఊళ్ళో నుంచే వచ్చిన వాళ్ళం. ఏదో ఒక జిల్లా నుంచి ఏదో ఊరు నుంచి మనం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇవాళ మీరు ఎప్పుడో 10-20 ఏళ్ళ కింద వచ్చారో ఎప్పుడో తెలియదు. మీరు వచ్చినప్పుడు ఊరు ఎట్లుండనో ఇప్పుడు మీ ఊరి వైపు చూడండి దయచేసి. అప్పటికి ఎట్లున్న ఊరు ఇప్పుడు ఏమైనా మార్పులు జరిగిందా, కేసీఆర్ గారి నాయకత్వం జరగలేదా అనేది ఒకసారి విచారణ చేసుకొని మరి ఆ ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు తేడాను మీరే గమనించి, మీకు ఎవరు చెప్పని అవసరం లేదు, మీకు ప్రచారం అవసరం లేదు, ఏదో అవసరం లేదు. గత ప్రభుత్వాలని ఈ ప్రభుత్వాలని ఆలోచన చేసి ఎవరికి మద్దతు చేయాలో మీరే పూర్తిగా నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మీ ఊర్లలో మీరు వండి అసలు మేము ఎప్పుడో సిద్దిపేటకు చెట్లు పెట్టాలంటే మా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఆడొక నర్సరీ ఉంటుండే. అక్కడి నుంచి మేము సిద్దిపేట తీసుకొని వస్తుండే 170 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ చెట్లను తీసుకొచ్చి మేము సిద్దిపేటలో పెట్టుకుని ఉంటుంది. అసలుంటిది ఇవాళ మీరు ఏ ఊరికి వరి, మీది ఏ ఊరో దయచేసి మీ ఊరిలో వరికి చూడండి. మీ ఊరిలో నర్సరీ ఉందా లేదా కేసీఆర్ గారి నాయకత్వంలో దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. అసలు పల్లె ప్రకృతి వనం అనేది ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చిందా? అసలు శ్మశాన వాటికలు ఉండాలి అనేది ఎవరికన్నా ఆలోచన వచ్చిందా? డంప్ యార్డ్ ఉండాలి ప్రతి గ్రామంలో అనేది ఎవరికన్నా ఆలోచన వచ్చిందా? ఇవన్నీ ఆలోచన వచ్చిన ఏకైక నాయకుడు ఏకైక లీడర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో అసలు ఎప్పుడో మేము ఊర్లో పడితే ఉన్నప్పుడు సావు అయితే మా బంధువులు ఎవరైనా చచ్చిపోతే మేము పోతే ఏదో కందకం పక్క పడుతున్నావు, కాలువ పక్క పడుతున్నావు, చెరువు పక్క పడుతున్నావు, బొంద పెడుతురు కాలేస్తారు. కానీ అటువంటిది ఈరోజు బ్రహ్మాండమైన శ్మశాన వాటికలు ప్రతి గ్రామంలో నిర్మాణం జరిగింది. కనుక దయచేసి కొంతమంది పిచ్చి వాగుతూ ఉన్నారు రాజకీయాలు కనుక వాళ్ళు తప్పది. కానీ వాళ్ళ పాలన కేసీఆర్ గారి పాలన చూస్తే మీరు దయచేసి రేపు భవిష్యత్తులో మీరందరూ కూడా కేసీఆర్ గారిని బలపరిచి మరి ఒకసారి కేసీఆర్ గారికి హ్యాట్రిక్ విజయం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు అవగాహన సదస్సుకు విచ్చేసిన గ్యాదరి బాలమల్లు గారికి మరియు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారికి మరియు ఈసీఎల్ జిఎం శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంధం రాములు గారికి మరియు స్థానిక కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్ గారికి మరియు ఇతర నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఈరోజు ప్రపంచ దినోత్సవ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పరిశ్రమ నడవనిది కార్మికులకు ఉపాధి రాదు. అందుకోసం పరిశ్రమలు ఎల్లవేళలా ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో గణనీయంగా అభివృద్ధి అయింది. ఎందుకంటే నాడు ఏం కరెంటు లేక విద్యుత్ కోతలతో పరిశ్రమ నడవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈరోజు గణనీయమైన కరెంటు ఉత్పత్తి, స్థలాల కేటాయింపు, ఆర్డర్లు, ఎక్స్పోర్టు, ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి చెందడం వల్ల ట్యాక్సేషన్ కానీ అన్నీ పెరిగి ప్రపంచంలో ఈరోజు తెలంగాణ అంటేనే యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ఎందుకంటే చిన్న పరిశ్రమ స్థాపించి ఈరోజు నేను కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ప్రపంచానికే మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా అమెరికాకు, జర్మనీ, జపాన్ ఇట్లా యూరోప్ కంట్రీస్కు అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఓన్లీ లోకల్ పబ్లిక్ సెక్టార్లకి కాకుండా ఎక్స్పోర్ట్ చేసి నేను తయారు చేసే కాంపోనెంట్లు మెయిన్గా డిఫెన్స్ ఓరియంటెడ్ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ ఓన్లీ మిజైల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దేశ రక్షణ రంగానికి ఓన్లీ బీడీఎల్ఏ మిజైల్స్ తయారు చేస్తుంది. ఆకాశ్, పృథ్వీ, నాగ్, కాంకూర్, ఇన్వార్ అనేక రకాల మిజైల్, ఒక 20 రకాల మిజైల్ ఈ మధ్యలోనే అనేక రకాలుగా కొత్త మిజైల్ కూడా తయారు చేయడం జరిగింది. అనేక మిజైల్స్కు నేను చిన్న కాంపోనెంట్, ఇన్సులేషన్ కాంపోనెంటు, ప్లాస్టిక్ కాంపోనెంటు, మెటల్స్, నాన్ మెటల్స్, అది ఇక్కడ మెటల్స్ దొరకకుండా ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని చిన్న కాంపోనెంట్లు సప్లై చేస్తూ ఎంతోమందికి ఉపాధి ఇస్తూ ఈ రకంగా ఎదగడానికి నేను ప్రభుత్వం నాకు ఎన్నో అన్నదానాలుగా ఆదుకున్నది. ఈ ఉదాహరణకు ఈ స్థలం కేటాయించడం జరిగింది. ఈ స్థలం కేటాయించడం వల్లనే ఈరోజు అది బిల్డింగ్ కట్టి కంపెనీల ఆల్రెడీ మిషన్స్ రన్ అవుతున్నాయి. ఇంకా కొత్త యంత్రాలను తీయడానికి ఎంతో ఇంపోర్ట్ యంత్రాలను చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి అనేక మిషన్లను తీసుకురావడానికి నా ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. బ్యాంకులు కానీ, స్థానికంగా కానీ, ప్రభుత్వం కానీ మాకు ఎన్నో విధాల అండదండలు అందజేస్తుంది. ఇంకా కూడా మాకు అండదండలు అందజేసి, ఎందుకంటే మేము ట్యాక్స్ పే చేసి ప్రభుత్వానికి పన్ను కడతాం, ఆర్డర్లు తీసుకుంటాం. ఇట్లా అనేక రకాలుగా మాకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం మాకు ఎన్నో వెన్నుదన్నుగా నిలుస్తుంది. అందులో మెయిన్గా టీఐసిఐసి చైర్మన్కు ఈ విధమైన అంతర్జాతీయ దినోత్సవం రోజు నాకు స్థలం కేటాయించిన అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఆ అన్నకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈరోజు ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన కేటీఆర్ గారు యావత్ ప్రపంచం నుండి ఎన్నో రకాలుగా అంటే చెప్పలేని విధంగా అన్ని పెట్టుబడులు తీసుకొస్తుంటారు. ఇటీవలనే మన అది పెట్టుబడులు దానికి పోవడం జరిగింది. లండన్, అమెరికా, అనేక దావోస్ సదస్సుకు ప్రపంచ దానికి పోవడం జరిగింది. అక్కడ నుండి వేల పరిశ్రమలు ఇవాళ మిలియన్ లెక్క అన్ని రకాలుగా, ఎందుకంటే మిలియన్ అంటే డిలియన్ అంటే మన తెలంగాణ వాళ్ళకి తెలియదు. అది అన్నీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పి మన కేటీఆర్ గారు పారిశ్రామిక మినిస్టర్గా ఎంతో అభివృద్ధి, రోజు నిత్యం సేల్స్మెన్. ఎవరికి సేల్స్మెన్ అంటే రాష్ట్రానికి పెద్ద సేల్స్మెన్ కేటీఆర్. ఎందుకంటే కేటీఆర్ గారు పథకాల వల్ల, ఆయన యొక్క ఆలోచన విధానం వల్ల జేఎస్ రంజన్ మన పరిశ్రమల ఇన్ఛార్జి, ఆయన వలన అనేక రకాలుగా వీళ్ళందరూ కోఆర్డినేషన్స్ వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇక్కడ అన్ని పరిశ్రమలు యావత్ ప్రపంచం అసలు ఇక్కడ నుండి ఏ కాంపోనెంట్ అయినా ఏ పరిశ్రమకు ప్రపంచానికి నాడు కరోనా రంగంలో కూడా ఇక్కడ నుండే వెళ్ళడం జరిగింది. కరోనా నుండి అనేక వ్యాక్సిన్ రక్షణ రంగం నుండి ఏ రంగంలో చూసినా ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి అందులో తెలంగాణ నుండి వెళ్ళిపోతే ఆ కాంపోనెంట్లు అంత
ఏది జరిగినా ప్రపంచంలో తెలంగాణ అనేది లేదు. ఇవాళ రోల్ మోడల్ తెలంగాణ అంటే నేనే. చిన్న పరిశ్రమ స్థాపించి 30 సంవత్సరాల నుండి నేను వలస వచ్చిన విలేజ్ నుండి వలస వచ్చి ఇక్కడ మైగ్రేట్ కావడానికి చిన్న కంపెనీ పెట్టి ఇంతమందికి ఉపాధి ఇస్తూ ఈ బిల్డింగ్ కట్టిన అంటే నా యొక్క పెట్టుబడి కష్టము అన్నీ ప్రభుత్వం చూసి నాకు ఎన్నో విధాలుగా అందుకుంది. ఆ విధంగా అయినందుకే ఈరోజు నేను ఇంత అభివృద్ధి కాగలిగిన. అందుకోసం యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మాకు ఒక తండ్రి లాంటాడు. తండ్రి కొడుకు దిక్సూచి, అట్లా తెలంగాణకు దిక్సూచి కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత జయశంకర్ యొక్క ఆలోచన విధానాలతోటి, ప్రొఫెసర్ల యొక్క ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరితోటి ఆలోచనలు తీసి ఇవాళ తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నాడు. బంగారు తెలంగాణ నడిపిస్తున్నందుకు నేను మీ మీడియా ద్వారా నేను మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, బాలమల్లన్న గారికి, జేఎస్ రంజన్ గారికి, పరిశ్రమవేత్తలకు అందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా.